Hello, welcome. Hello, welcome to the introduction chart of the YouTube channel. ఈ రోజు మనం మ్యాథమెటికల్ రెఫరెన్సెస్ ఇన్ వేదాస్ లో డిస్కస్ చేద్దాం. So, the mathematical references in Vedas. Just a moment. Okay, let's start. So, mathematical references in Vedas ఏమున్నాయని చూస్తే ఫస్ట్ మనకి ఈ కృష్ణ యజుర్వేదంలో తైత్రయ ఆరణ్యకంలో 469 లో అసెండింగ్ నంబర్స్ ఈ శ్లోకంలో టెక్స్చువల్ రూపంలో మెన్షన్ చేయబడింది. ఓ అగ్ని, సాల్యుటేషన్స్ అంటే యూ వన్స్, ట్వైస్, థ్రైస్, అట్లా 10 టైమ్స్, 100 టైమ్స్, 1000, 1000 సార్లు, అన్లిమిటెడ్ టైమ్స్ నాకు హాని చెయ్యకు అనేది కృష్ణ యజుర్వేదంలో తైత్రయ ఆరణ్యకంలో ఒక మంత్రంలో మనకు కనపడుతుంది. ఇంకో ఎగ్జాంపుల్ చూస్తే పవర్స్ ఆఫ్ 10 కూడా మనకు కృష్ణ యజుర్వేదంలో తైత్రయ సంహిత 7:2:49లో మనకు కనపడుతుంది. ఇక్కడ హెయిల్ టు 100, 100,000, మిలియన్ 10 లక్షలు, ట్రిలియన్ అంటే 100 బిలియన్ 100 కోట్లు అట్లా ఇక్కడ మనకు ఈ కృష్ణ యజుర్వేదంలో ఉంది. అంటే మనకేం తెలుస్తుందంటే వాళ్ళకు ప్రాపర్ గా నంబర్ కౌంటింగ్ అనే సిస్టమ్ అనేది వాళ్ళకు తెలుసు. ఇంకొక ఎగ్జాంపుల్ చూసుకుంటే మల్టిపుల్స్ ఆఫ్ 10 లో ఈ ఋగ్వేదలో 2వ మండలము 18వ ఆ, సూక్తము 5-6 రుక్కుల్లో ఇంద్ర మాకు 20, 30, 40, 50, 70 ఇలా 100 వరకు 100 అలా నంబర్ ఆఫ్ గుర్రములు మాకు ప్రసాదించాలని యజ్ఞంలో ఒక మంత్ర రూపంలో వాళ్ళు హోమం చేస్తున్నారు. అట్లా కొన్ని నంబర్స్ 3339 అండ్ ఇన్ఫినిటీ గురించి కూడా కొన్ని మంత్ర శ్లోకాల్లో మనకు మెన్షన్ చేసింది. ఋగ్వేద 399 లో మనకు ఇంట్రెస్టింగ్ నంబర్ కనపడుతుంది. ఆ 3339 మామూలుగా మనం 3 యూనిట్స్ ఒక డివైడ్ చేసి అడిషన్ చేయొచ్చు. 33, 303, 3003 అండ్ అది మూడు మనకు ఒక ఎక్లిప్స్ సైడ్ కి సమానం అవుతుంది అనేది ఉంది. ప్లస్ మనకు ఇన్ఫినిటీ గురించి కూడా ఒక నోషన్ అనేది ఒక మంత్రంలో ఉంటుంది. అది వేదాస్ లో మనకున్న శ్లోకాల్లో మనకు ఆ నంబరింగ్ వరకు అయితే ప్రాపర్ గా వాళ్ళకి తెలుసు అనేది మనకు ఎవిడెంట్ అవుతోంది. మనకు అన్అంబిగ్యువస్లీ అంటే ఎటువంటి డౌట్ లేకుండా వాళ్ళకి నంబరింగ్ సిస్టమ్ అనేది ప్రాపర్ గా వాళ్ళకి తెలుసు అనేది తెలుస్తోంది. వేదాస్ కాకుండా 4 వేదాలు, వేదాంగాలు వచ్చి 6 ఉంటాయి. ఆ 6 వేదాంగాల్లో ఒక వేదాంగం వచ్చి కల్ప అనేది దాని పేరు. ఇక్కడ KLPA కల్ప. ఆ కల్పలో 4 పార్ట్స్ ఉంటాయి. అందులో లాస్ట్ పార్ట్ లో శుల్బ అంటే అర్థం మెజర్ అనేది అర్థము. ఈ శుల్బ సూత్రాలు అనేది వాళ్ళు డివైస్ చేశారు. ఎందుకంటే వాళ్ళు యజ్ఞకుండాలు, ఫైర్ ఆల్టర్ అంటే యజ్ఞకుండాలు తయారు చేయడానికి. యజ్ఞకుండాలు చాలా రకాలు ఉంటాయి. ఒక స్క్వేర్ షేప్ లో ఉండొచ్చు, రెక్టాంగులర్ ఉంటుంది, స్క్వయర్ ఉంటుంది, సర్క్యులర్ ఉంటుంది, ఒక ఐసోసెలస్ ట్రయాంగిల్ లాగా ఉంటుంది. అలా ఒక పక్షి రూపంలో సైనోసిటీ అని చాలా రకాలు ఉంటాయి. వాటన్నిటికీ ఆ పర్ఫెక్ట్ షేప్ లో గీయాలి అంటే వాళ్ళకు జియోమెట్రీ తెలిసి ఉండాలి. కాబట్టి అది యజ్ఞం అనేది ఒక ప్రధాన భాగం కాబట్టి వాళ్ళ కల్చరల్ లైఫ్ లో వాళ్ళ జీవితంలో వాళ్ళు ఈ సూత్రాలు అంటే ప్రిన్సిపల్స్ ని డివైడ్ చేసి దాన్ని రాసి పెట్టారు. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. మనం కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ఏమిటంటే ఆ కాలంలో మనకు జియోమెట్రీ బాక్స్ దొరికినట్టు అన్ని రకాల ఇన్స్ట్రుమెంట్స్ లాంటివి ఏమి ఉండేవి కాదు. ఇది మనం చాలా కొన్ని వేలకు వేల సంవత్సరాల ముందు కాబట్టి వాళ్ళు ఒక నెయిల్ అంటే ఒక ములికి టైప్ ఒక ఇనుము ములికి టైప్ ఒక ఉండేది అండ్ దారం. ఆ రెండు మాత్రమే వాళ్ళకు మెజరింగ్ వస్తువులు. వాటిని వాడి ఒక స్క్వేర్ ని ఎలా గీస్తారో చూద్దాం. ఒక మధ్యలో ఒక సర్కిల్ గీసి పిన్ పాయింట్ లో ములికిని పెట్టి ఒక సర్కిల్ గీసి దాని తర్వాత దానికి రెండింతలు కానీ మూడింతల డయామీటర్ తీసుకొని 2 అదర్ సర్కిల్స్ గీచి తర్వాత ఆ ఇంటర్సెక్షన్ పాయింట్స్ తో మనకి ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ తెలిసిపోతుంది. తర్వాత ఈ సెంటర్ సర్కిల్లో ఏదైతే ఉంటుందో దాని సేమ్ డయామీటర్ తో
ఆ 4 డైరెక్షన్స్ లో 4 సర్కిల్స్ ని గీస్తున్నాడు. గీసేసి ఆ ఇంటర్సెక్షన్ పాయింట్స్ లో మనకు ఒక స్క్వేర్ వస్తుంది. ఇక్కడ చూసారా, ఒక స్క్వేర్ అనేది ఈ శ్లోకంలో చెప్పబడింది ఈ మంత్రంలో. అలానే ఈ ఒక్క స్క్వేర్ కి ఇంకా n టైమ్స్, అంటే 10 ఇంతల 100 ఇంతల కూడా పెద్ద స్క్వేర్ కూడా మనం సిమిలర్ ప్రిన్సిపల్ తో గీసుకోవచ్చు. అండ్ ఇవన్నీ మనకు ఒక టెక్స్చువల్, అంటే ఒక వర్డ్, ఒక పద రూపంలో మాత్రమే ఉంది. ఇక్కడ మ్యాథమెటికల్ గా ఒక న్యూమరికల్ సిస్టమ్ లో అయితే ఎక్కడ మనకేం చేయలేదు. అది ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఇంపార్టెంట్ పాయింట్. అది టెక్స్చువల్ గా మెన్షన్ చేసి పడింది. ఇది బోధాయన సర్వ సూత్రాలు. ఒక రోప్, ఒక నెయిల్ ముడికి ఒక దారం యూజ్ చేసి స్క్వేర్ ని ఎలా గీయచ్చు, పర్ఫెక్ట్ స్క్వేర్ అనేది ఇక్కడ ఉందన్నమాట. అలాగే ఈస్ట్ వెస్ట్ డైరెక్షన్స్ తెలుసుకోవాలంటే మనకు సూర్యుడిని రోజు మీరు గమనించాలంటే ఒక సంవత్సరం, ఒక నెల రోజులు కానీ అలా దానిపైన ఒక్కొక్క పాయింట్ లో రైజ్ అవుతున్నట్టు అనిపిస్తుంది. కాబట్టి ప్రిసైజ్ గా చెప్పాలి, అంటే వెరీ స్ట్రైట్ గా ఎక్కడ పిన్ పాయింట్ ప్రెసిషన్ తో చెప్పాలంటే మన కంటి చూపుతో చెప్పడం అనే దానికంటే ఒక ప్రాపర్ మెథడ్ ఎలా చేయొచ్చు అనేది, సేమ్ ఒక దారం ఒక మురికితో ఎలా తెలుసుకోవచ్చు అనేది మెన్షన్ చేసింది. అది కాత్యాయన సులభ సూత్రంలో ఉంది. ఇక్కడ మధ్యలో ఒక పెన్ని పెట్టి ఆ ఫోర్నూన్ ఆఫ్టర్నూన్, అంటే ఆ, మధ్యాహ్నం తర్వాత ఉదయానికి ముందు, మధ్యాహ్నానికి ముందు, సో ఒక దారం రెండు మినిమం 2 టైమ్స్ సైజ్ లో ఆ పెన్కి తీసుకొని దాన్ని ఒక సర్కిల్ గీసుకొని ఆ షాడోని అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ షాడో రెడ్ కలర్ ఉంది కదా, ఇది ఫోర్ నూన్ అంటే మధ్యాహ్నం, కాబట్టి మధ్యాహ్నం ముందు అంటే ఎర్లీ సన్ రైజ్ అయిన తర్వాత అప్పుడు ఒక పాయింట్, మెయిన్ పాయింట్ ఒకటి ఉంటుంది, అది ఏ అనుకుంటే. ఆఫ్టర్నూన్ అంటే మధ్యాహ్నం పైన, అప్పుడు ఆ పాయింట్ బి. ఆ రెండింటికి ఒక ప్యారల్ లైన్ గీసుకొని, ఒక లైన్ గీసి దాని ప్యారల్ లైన్ వచ్చి ఈ ముడిపికి ఎక్కడైతే ఉందో సెంటర్ పాయింట్ లో అక్కడ ప్యారల్ లైన్ వాళ్ళు గీసుకుంటే మనకు ప్రాపర్ ఈస్ట్ వెస్ట్ ప్రిసైజ్ ప్రెసిషన్ తో మనకి తెలిసిపోతుంది. అదే దానాన్ని ఒక 2 టైమ్స్ సైజ్ తీసుకొని దాన్ని పర్పెండిక్యులర్ గా ఇక్కడ మెన్షన్ చేసినట్టు, ఈ మంత్రంలో సూత్రంలో ఉన్నట్టు మెన్షన్ చేసినట్టు ఇట్లా తీసుకుంటే మనకు ఆపోజిట్ పర్పెండిక్యులర్ లో నార్త్ సౌత్ అనేది తెలిసిపోతుంది. ఒకే ఒక రిక్వైర్మెంట్ ఏంటంటే దీనికి సర్ఫేస్ అనేది మీరు ఫ్లాట్ గా ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలంటే, చెక్ చేసుకుంటే మీరు ప్రిసైజ్ గా ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ చెప్పేయచ్చు. అంటే ఆ కాలంలో కంపాస్ లేదు, ఏం లేదు. కంపాస్ కూడా కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. అది మ్యాగ్నెటిక్ ఫ్లక్చుయేషన్స్ ఉంటే అది జర్ర తిరుగుతుంది, తిరిగిపోతుంది. కాబట్టి ఇది వితౌట్ ఏం మనకు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎఫెక్ట్ కానీ ఎటువంటి ఎఫెక్ట్స్ ఉండవు. ఇది ప్రాపర్ గా మనం తెలుసుకొని చెప్పచ్చు. ఇది వన్ ఆఫ్ ద వెరీ గుడ్ థింగ్స్ టు నో. మనకు 4 డైరెక్షన్స్, కార్డినల్ డైరెక్షన్స్ అనేది ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ అనేది ప్రాపర్ గా మనం తెలుసుకోవచ్చు. తర్వాత మెయిన్ పర్పస్ ఇంతకుముందు చెప్పినట్టు డిఫరెంట్ బ్రిక్స్ ని కన్స్ట్రక్ట్ చేయడం కానీ, స్క్వేర్ కానీ, ఇది ఒక ఏమంటారు, నేను పైథాగరస్ థియరమ్ లో ఉన్నట్టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ సి స్క్వేర్ అనే ఒక, ఇది ఐసోసెలస్ ట్రయాంగిల్స్ కానీ, ఇవన్నీ 5 డిఫరెంట్ జామెట్రికల్ షేప్ బ్రిక్స్ ని ఇక్కడ ఈ సైనసిటీ, అంటే ఒక ఫాల్కన్, అంటే ఒక పక్షి ఆకారంలో ఉండే ఒక చితిని యజ్ఞకుండాన్ని తయారు చేస్తారు. ఇక్కడ మన తైత్రయ సంహితలో ఈ హైట్ గురించి కూడా వాళ్ళు చెప్పారు. ఫస్ట్ దీని మల్టిపుల్ లేయర్స్ పైల్ చేస్తారు ఆ బ్రిక్స్ ని. ఫస్ట్ పైల్ చేసినప్పుడు నీ డీప్, అంటే మోకాలు లోతులో మొదటిసారి ఈ ఇటుకలన్నీ పెడతారనమాట. అది చేస్తున్నప్పుడు కూడా వాళ్ళు దాన్ని గాయత్రి గాయత్రి మంత్రంతో చేస్తారు. తర్వాత రెండవ లేయర్ నావల్ డీప్, అంటే బొడ్డు వరకు పైల్ చేస్తారు ఆ బ్రిక్స్ ని. తర్వాత మూడోసారి ఆఖరిసారి నెక్ డీప్, అంటే మెడకాయ హైట్ వరకు వాటిని పైల్ చేస్తారు అనమాట. అంత ఎత్తు ఉంటుంది ఆ యజ్ఞకుండం. అంటే ఒక మనిషికి ఆల్మోస్ట్ మెడ వరకు, అంటే అబౌవ్ 5 ఫీట్ ఉండొచ్చు ఈజీగా, 5 to 6. అప్పట్లో కొంచెం హైట్ బాగానే ఉంటారు కాబట్టి. ప్లస్ చిత్తులో కూడా బర్డ్ షేప్ కానీ, ఐసోస్లెస్ ట్రయాంగిల్, ఫర్ ఎగ్జాంపుల్ ఐసోస్లెస్ ట్రయాంగిల్ అంటే ఇక్కడ ఉంది కదా, ఇక్కడ ఈ బీచ్ ఆ టైప్ లో ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్. విత్ విత్ 2 సైడ్స్ ఈక్వల్ గా ఉంటాయి. దీన్ని ఎక్కువ చేస్తే శత్రు వినాశనానికి దీన్ని ఉపయోగిస్తారు అన్నట్టు. అది ఫార్మ్ ఆఫ్ బర్డ్. దీన్ని ఒక మనకు పశు సంపద కావాలన్నా, స్వర్గ ప్రాప్తి కావాలి అని, ఇవన్నీ వాళ్ళ విశ్వాసాలు. వాళ్ళు అలా నమ్మి చేసేవాళ్ళు. ఇట్లా చారియట్ వీల్, ఒక యుద్ధ ఒక చారియట్ వీల్ షేప్ లో చేసేవాళ్ళు. ఫార్మ్ ఆఫ్ ఎట్రో, అంటే అబుండెంట్ ఫుడ్ దొరకాలి మనకు, ఫుడ్ ఫుల్ గా ఉండాలి మన కమ్యూనిటీలో అనుకునే వాళ్ళు అప్పట్లో. ఇట్రో అంటే మనకు ఇప్పుడు పశువుకి మేత వేస్తారు, ఆ, ఒక తొట్టెలాగా ఉంటుంది, ఒక పొడుగ్గా, దాంట్లో గడ్డి నీళ్ళు కానీ వేస్తారు కదా, ఆ టైప్ లో ఉంటుంది అనమాట ఈ చితి. అట్లా మనకు ఈ జామెట్రీ తెలియకపోతే
ఈ డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్ కన్స్ట్రక్ట్ చేయడం కష్టము. అది మెన్షన్ చేయబడింది మనకు తాత్రేయ సంహిత 5, 6, 8లో. అలానే పైథాగరస్ థీరం కి సిమిలర్ వర్షన్ సులభ థీరం అని చెప్తారు. ఈ పైథాగరస్ థీరం ఏమంటే మనకు a² + b² = c². ఒక ట్రయాంగిల్ లో a² + b² = c², డయాగ్నల్ కి ఈక్వల్ గా ఉంటుందని చెప్తారు కదా. దాన్ని మనకి ఇక్కడ చూస్తే బౌద్ధయాన సులభ సూత్ర 1.12లో నా rope corresponding to the diagonal of a rectangle makes whatever is made by the lateral and vertical side. లేటరల్ వర్టికల్ వచ్చి AB అనుకుంటే a² + b² డయాగ్నల్ అది c² కి ఈక్వల్ అవుతుంది అనేది ఉంది. అలానే మనకు కొన్ని బోధయాన సులభ సూత్ర 1.13లో కూడా ఈ పైథాగరన్ ట్రిప్లెట్స్ అనేవి మనకు మెన్షన్ అయి ఉంటాయి అన్నమాట. 3² + 4² = 5², ఇలా పైథాగరన్ ట్రిప్లెట్స్ విచ్ విల్ బి ఈక్వివాలెంట్ టు a² + b² = c². అలానే లేటర్ టైమ్స్ లో కూడా కాత్యాయన వర్షన్, మనవా వర్షన్, వీళ్ళందరూ కూడా అప్పట్లో వాళ్ళకి జామెట్రీలో తెలిసినటువంటి మ్యాథమెటిషియన్స్, వాళ్ళ ఆర్కిటెక్చర్ లో కూడా వాళ్ళ రోల్ ఉండేది. వీళ్ళు కూడా ఒక అదర్ వర్షన్స్ ని రిడాక్టెడ్ వర్షన్స్ అనుకోవచ్చు మీరు. దాన్ని పైథాగరస్ థీరం కి వాళ్ళు మెన్షన్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మనమే డెవలప్ చేసామా, లేకపోతే యాక్చువల్ ఒరిజినల్ టైం లైన్ ఏంటి పైథాగరస్ థీరం కి అనేది కూడా ఒక ఉంది. దీని యాక్చువల్గా నేను ఇక్కడ సోర్స్ మెన్షన్ చేశాను కదా, హిస్టరీ ఆఫ్ మ్యాథమెటిక్స్ ప్రాజెక్ట్. ఈ వెబ్సైట్ తర్వాత వెళ్దాము. ఇక్కడ మనం చూస్తే ఇనిషియల్ గా ఇక్కడ ఈ వెబ్సైట్ ప్రకారం అయితే ఆల్మోస్ట్ 4000 years బ్యాక్ బాబిలోనియన్స్ అంటే ఇరాక్, ప్రస్తుతం ఇరాక్ వాళ్ళు పైథాగరస్ ట్రిప్లెట్స్ ని ఇక్కడ విత్ ఆర్టిఫాక్ట్ ప్రూఫ్ తో కూడా ఇక్కడ ఉంది. అలానే ఈజిప్టియన్స్ కూడా పైథాగరస్ ట్రిప్లెట్స్ ని మెన్షన్ చేసినట్టు, అంటే 3800 సంవత్సరాలు బిఫోర్ ఇప్పటి నుంచి వాళ్ళు మెన్షన్ చేసినట్టుంది. ఇక్కడ బౌద్ధయాన సులభ సూత్రాల్లో ఇది ఉంది, ఈ ట్రిప్లెట్స్ ఉంది, పైథాగరస్ థీరం ఉంది అని చెప్తున్నారు. కానీ దాని టైం లైన్ వచ్చి 800 BC నుంచి 500 BCEకి అని వీళ్ళు మెన్షన్ చేశారు. కానీ మిగతా ఇరాక్ లో లాగా కానీ ఈజిప్ట్ లో కానీ ఇట్లా ఆర్టిఫాక్ట్ ప్రూఫ్ అనేది వీళ్ళకి ఏం దొరకలేదు. కాబట్టి వీళ్ళు ఒక ఎస్టిమేట్, ఒక బుక్ బట్టి ఆ రాసిన ఆ బుక్ లో ఒకవేళ ఆ కింగ్డమ్స్ కానీ ఏమన్నా ఆ స్పెసిఫిక్ టైం సంబంధించిన ఏమైనా మెన్షన్ పట్టి వాళ్ళు గెస్ట్ చేశారేమో మనకు తెలియదు. ఆ వెబ్సైట్ లో అయితే ఆర్టిఫాక్ట్స్ అయితే ఏమీ మాకు దొరకలేదు. కానీ ఇది ఒక గెస్ మాత్రమే అని వీళ్ళు వెబ్సైట్ మెన్షన్ చేస్తున్నారు. కాబట్టి ఈ 800, 500 BC అనేది మనము స్పష్టంగా చెప్పలేము. ఇది ఇంకా కుడ్ బి ఈవెన్ ఓల్డర్. ఫస్ట్ మనము ఈ వెబ్సైట్ లోకి వెళ్దాం.